వెల్కమ్ టు ఎస్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల రామనగూడెం గ్రామంలో అర్హుల జాబితా తయారీలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. ప్రజాపాలనలో 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని ప్రజలు మండిపడ్డారు. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తించారు అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో సైతం భూమి ఉన్నవారి పేర్లు రావడంతో భూమి లేని నిరుపేదల లిస్టులో తమ పేరు రాలేదని అధికారులను నిలదీసిన ప్రజలు వచ్చిన వాళ్ళకే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే ఇల్లులు వచ్చినాయి, ఇక్కడ లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. రైతు భరోసా కూడా వాళ్ళకే వస్తుంది, ఆత్మీయ భరోసా వాళ్ళకే వచ్చింది. హైదరాబాద్ లో ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఊర్లలో ఇల్లు వచ్చినాయి. ఇక్కడ ఊర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకి కూడా ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఇందులో ఇల్లు పథకం అనేది ఇల్లు లేని వాళ్ళకైతే రాలేదు, ఇల్లు వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. ఒక్కొక్కరి ఇంట్లో 2 ఇల్లులు వచ్చినాయి. 2 అసలు నాకు పుట్ట భూమి లేదు, ఉంట భూమి లేదు, రాలే ఎకరాల పట్టాలు ఉండడానికి వచ్చింది. అసలు ఎవడు రాసిండు, వాడు ఎవడు కదా రాసి కూడా ఇంక్వైరీ చేసిన నాకు ఇల్లు ఉండదు అయ్యా అన్న, సెంటు భూమి లేదు అప్లికేషన్ పెట్టినా. భూమి లేదని అప్లికేషన్ పెడితే భూములు అనుకో వస్తాయి, నాకు రాదు. అసలు ఏమన్నట్టు అది రాసిన వచ్చిన వచ్చింది. ఇప్పుడు అసలు ఏమన్నట్టు భరోసా అందరికి భూమి ఉండలే చెక్ చేయలే, ఏం చేయలే, ఏం లేదు, న్యాయం లేదు, ఏం లేదు, అంతా అన్యాయం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మొత్తం చెక్ చేసినాక మళ్ళీ కన్ఫర్మ్ చేసేయండి. గుంట భూమి లేని వాళ్ళకి రానే రాలే, భూమి నెలకు వచ్చినాయి. ఆత్మీయ భరోసా ఉన్న వాళ్ళకే వచ్చింది, కానీ లేని వాళ్ళకి ఎవరికి ఆత్మీయ భరోసా వచ్చింది. ఇంద్రమ్మ ఇల్లులో ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇల్లులు వచ్చినాయి, డబల్ ఇల్లులు వచ్చినాయి. ఇల్లు జాగాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు, నాకు రాలే ఇల్లు లేకుండా